సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. సింహం ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే అది వెనక్కి వెళ్ళడానికి కాదు, వేటను మరింత స్పీడప్ చేయడానికి. నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వేట కూడా ఇప్పుడు అలాగే డబుల్ కాబోతోంది. అవును, బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాస్ట్స్ కు ముహూర్తం ఖరారు చేసి ఫ్యాన్స్ కు ఉరామాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట బాలయ్య. మరింతకీ అటాక్ చేయబోతున్న అసలు ఆ సినిమాలు ఏంటి, రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? రికార్డుల వేటలో గేర్ మార్చాడు బాలయ్య. అవును, గోపీచంద్ మలినేనితో చేస్తున్న పవర్ఫుల్ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి అనుకున్నా ఇప్పుడు సీన్ మారింది. ఈ ఏడాది దసరాకి థియేటర్లో సింహం గర్జించబోతుందంట. మాస్ సినిమాకు దసరా సీజన్ ఎంత సెంటిమెంటో మనందరికి తెలిసిందే. అందుకే స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ పండక్కి బాలయ్య మార్క్ యాక్షన్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాలని ఫిక్స్ అయ్యాడట గోపీచంద్ మలినేని. ఇక వీరసింహారెడ్డిని మించిన మాస్ డైలాగులు ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ టాక్. ఏదేమైనా దసరా పండక్కి బాలయ్య మార్క్ డైలాగులు థియేటర్లో పెళితే ఆ కిక్కే వేరు. ఇక అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ నటసింహం తన సెంటిమెంట్ ఫెస్టివల్ ని అస్సలు వదలడం లేదు. అవును, 2027 సంక్రాంతి బరిలోనూ భారీ ప్లాన్ వేశాడట బాలయ్య. హరీష్ శంకర్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పొంగల్ విన్నర్ గా రేస్ లోకి రాబోతుందని టాక్. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ముగియగాని నేరుగా బాలయ్య సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట హరీష్ శంకర్. సో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో దసరా టార్గెట్ గా యాక్షన్ బ్లాస్ట్, హరీష్ శంకర్ తో 2027 సంక్రాంతి రేస్ లో మరో బిగ్ ఎంటర్టైనర్ ప్లాన్. మొత్తానికి తక్కువ గ్యాప్ లోనే 2 బడా సినిమాలు. ఒకటేమో దసరా విన్నర్, ఇంకోటేమో సంక్రాంతి మునగాడు. ఒక రకంగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా డబుల్ ధమాకనే. చూడాలి మరి ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నటసింహం గర్జన ఎక్కడి వరకు వినిపిస్తుందో. పాన్ ఇండియా పాత మాట, ఇప్పుడంతా పాన్ వరల్డ్. ప్రతి సినిమా పోస్టర్ కింద వరుసగా 5-6 భాషల పేర్లు కనీసం కనిపిస్తున్నాయి. మరి పోస్టర్ కింద భాషల లిస్ట్ ఎంత పెద్దగా ఉంటే సినిమా అంత పెద్దదా? అసలు అది ఓవర్ కాన్ఫిడెన్సా లేదా స్ట్రాటజిక్ మాస్టర్ ప్లానా? ఒకప్పుడు మన సినిమా రిలీజ్ అంటే తెలుగు రాష్ట్రాల వరకే. తర్వాత పాన్ ఇండియా అనే పదం వచ్చి ఇండస్ట్రీని ఊపేసింది. ఇప్పుడు టాలీవుడ్ కను పాన్ వరల్డ్ పై పడింది. ఒక రకంగా ఇది పోస్టర్ మీద లాంగ్వేజ్ లిస్ట్ కాదు, మార్కెట్ మ్యాప్ మీద వేసిన రెడ్ లైన్. స్వయంభూ పోస్టర్ పై చైనీస్, అరబిక్ భాషల పేర్లు కనిపించగానే ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు చాలా మంది. కానీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ముందుగా చూపించాం, వాళ్లకు నచ్చింది, ఆఫర్ ఇచ్చారు, అప్పుడే ఆ భాషల పేర్లు పెట్టామని. సో ఇది పబ్లిసిటీ కాదు, స్ట్రాటజీ. బాహుబలి మన కంటెంట్ ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. స్పిరిట్ తెలుగు నుంచి చైనీస్, జపనీస్, కొరియన్ వరకు వెళ్లబోతున్న ప్రాజెక్ట్. మిరాయ్ బెంగాలీ, చైనీస్ పోస్టర్లతో షాక్ ఇచ్చిన సినిమా. కల్ట్ తెలుగు నుంచి స్పానిష్ వరకు ప్లాన్ చేసిన మరో ప్రాజెక్ట్. ఇది ఒక మూవీ కాదు, ఇండస్ట్రీ మైండ్ సెట్ షిఫ్ట్. ఒక రకంగా ఇది కేవలం ట్రెండ్ కాదు, మార్కెట్ ఎక్స్పాన్షన్. మరి ప్రతి సినిమా నిజంగానే గ్లోబల్ మార్కెట్ కు రెడీగా ఉందా, లేక పాన్ వరల్డ్ అనే పదం ఒక కొత్త మార్కెటింగ్ హుక్ మాత్రమేనా? ఎందుకంటే భాషల్లో డబ్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ దేశ ఆడియన్స్ మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడం కష్టం. చైనీస్ ప్రేక్షకుడు చూసేది విజువల్ గ్రాండియర్ మాత్రమే కాదు, కథలో యూనివర్సల్ ఎమోషన్ కావాలి. అరబిక్ మార్కెట్ కి కావాల్సింది ఫ్యామిలీ ఎలిమెంట్స్, కల్చరల్ సెన్సిటివిటీ. అంటే ప్రతి సినిమా గ్లోబల్ అవటానికి గ్లోబల్ కాన్సెప్ట్ కావాలన్నమాట. ఏదేమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పోస్టర్ వరకే జర్నీ, అదే స్ట్రాటజిక్ ప్లాన్ అయితే ముందుగా డీల్, తర్వాత రిలీజ్, ఆ తర్వాత మార్కెట్ ప్రెజెంటేషన్. నిజంగా చూస్తే ఇది చాలా రిస్క్, అదే సమయంలో మంచి అవకాశం కూడా. ఇక ఇప్పటి నుంచి తెలుగు సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ కాదు, ఎన్ని దేశాల్లో కనెక్ట్ అవుతాం అనేదే అస్సలు టార్గెట్. ఎందుకంటే యాక్షన్ కు భాష, ఎమోషన్ కు ట్రాన్స్లేషన్ అవసరం లేదు కదా. షూటింగ్, ప్రమోషన్స్, ట్రావెల్స్ ఇవన్నీ ఒకవైపు, మెడికల్ బుక్స్, ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ మరోవైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి కాంప్రమైజ్ లేకుండా ఎట్టకేలకి స్టేజ్ పై క్యాప్ పెట్టుకుని డాక్టర్ పట్టా పట్టేసుకుందట ఈ అందాల ముద్దుగుమ్మ. ఇంతకీ గ్లామర్ ఉన్న గోల్ సెట్ చేసుకోవాలని, స్టార్ అయినా స్టడీ ఆగకూడదని మెసేజ్ ఇస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో చూసేద్దామా?
హీరోయిన్, స్క్రీన్ మీద మాస్ స్టెప్ తో అదరకొట్టే డాన్సర్, ఇప్పుడు అఫీషియల్ గా డాక్టర్ అయిపోయింది. అవును, మన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల MBBS పూర్తి చేసి డాక్టర్ పట్టా పట్టేసింది. పుష్ప 2లో కిసిక్ అంటూ నేషనల్ వైడ్ గా గుర్తింపు, గుంటూరు కారంలో మాస్ ఎనర్జీ, భగవత్ కేసరిలో కీ రోల్, ఇవన్నీ ఒకవైపు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మరోవైపు, రాత్రిళ్ళు చదువులు, షెడ్యూల్స్ మధ్య రివిజన్స్, ఈ హడావిడి మధ్యలోనే మెడిసిన్ చదివి MBBS పూర్తి చేయడం అంటే మాటలు కావు. షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఎగ్జామ్ హాల్ కు, లైట్స్ కెమెరా నుంచి లైబ్రరీ సైలెన్స్ కి, ఇలా 2 వరల్డ్స్ ని బ్యాలెన్స్ చేసిన శ్రీలీల కాన్వోకేషన్ స్టేజ్ పై క్యాప్ పెట్టుకుని అడుగు పెట్టిన ఆ క్షణం ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం, అది కేవలం ఒక నటి విజయం కాదు, ఒక స్టూడెంట్ సాధించిన గెలుపు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే మాట, బ్యూటీ విత్ బ్రెయిన్ కాదు, బ్యూటీ విత్ బ్రిలియన్స్. అలాంటి బ్రిలియన్స్ ఇండస్ట్రీకి, యూత్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. కళలు ఎంత పెద్దవైనా చదువు మాత్రం మానేకండి అని. బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ పడాలంటే దమ్ముండాలి, కానీ ఇప్పుడు కాలీవుడ్ లో సీన్ చూస్తూ ఉంటే మాత్రం టైం ఉండాలి అనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ డేట్ల కోసం కుస్తీ పడుతున్నాయి. మరి ఒక సినిమా సెన్సార్ దగ్గర ఆగిపోతే ఇంకో సినిమా డేట్ దొరక్క అల్లాడిపోయే పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు కాలీవుడ్ ఒక పెద్ద రిలీజ్ పజిల్ లాగా మారిపోయినట్టే కనిపిస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సీన్ మామూలుగా లేదు. అసలేం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఒకవైపు సెన్సార్ చిక్కులు, మరోవైపు రిలీజ్ డేట్ల గందరగోళం. జననాయకన్ విషయానికి వస్తే నిజానికి పాటికి థియేటర్లు దద్దరిల్లిపోవాలి, రికార్డులు తిరగరాయాలి. కానీ బ్యాడ్ లక్, సెన్సార్ ఇష్యూతో కోర్టు మెట్లెక్కిన ఈ సినిమా అక్కడ గెలుపు లేట్ అవడంతో రూట్ మార్చింది. మేము తగ్గేదేలే అన్న టీం చివరకు టైం వేస్ట్ అవుతుందని గ్రహించి, సరే సార్ మీరు చెప్పినట్లే కత్తెరలు వేసుకోండి అని సెన్సార్ బోర్డు దగ్గర చేతులు కట్టేసుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయితే ఓకే, లేదంటే ఈ పొలిటికల్ డ్రామా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే ఇరక. ఇక గతేడాది 100 కోట్ల క్లబ్ లో చేరి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ తన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని బయటకు తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. వ్యాలంటైన్స్ డేకి వస్తుందని కాలీవుడ్ అంతా ఊదరగొట్టాడు. కానీ ఇప్పుడు చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ ప్రేమాయణం సమ్మర్ కు షిఫ్ట్ అయిందట. అసలే ప్రదీప్ బొమ్మ లేట్ అయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ రేంజ్ హిట్ పడుతుందా చూడాలి. ఇక సూర్య ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న కురుప్పు గతేడాది దీపావళికే రావాల్సిందే. ఒకవేళ జననాయకన్ రాదని ముందే తెలుసుంటే సంక్రాంతికి ఈ మూవీ వచ్చి థియేటర్లను ఊపేసేదేమో. కానీ ఇప్పుడు సమ్మర్ రేసులకు వచ్చి చేరేది. అయితే అదే సమ్మర్ పై వెంకీ అట్లూరి సినిమా సూర్య 46 కూడా కచీఫ్ వేసి ఉండటం విశేషం. అంటే సూర్యతో సూర్యనే పోటీ అన్నమాట. మరి ఈ వేసవికి కరుప్పు వస్తుందా, లేక సూర్య 46న సూర్యుడు ఏ సినిమాతో కనిపిస్తాడో చూడాలి. వీటన్నిటి మధ్య నెల్సన్ రజనీల జైలర్ 2 మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇప్పుడున్న ఈ రిలీజ్ డేట్ల గందరగోళం చూస్తుంటే అనుకున్న టైంకి తలైవా వస్తాడా అన్న డౌట్ ఫ్యాన్స్ లో మొదలైంది. ఏమో, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కానీ నెల్సన్ స్పీడ్ చూస్తుంటే ఎప్పుడు వచ్చిన రికార్డుల వేట్ ఫిక్స్ అనిపిస్తుంది. చూద్దాం ఈ సమ్మర్ హీట్ ను తట్టుకుని బాక్స్ ఆఫీస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో. నందమూరి కళ్యాణ్ రామ్, ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది రిస్క్. కొత్త వాళ్ళతో సినిమాలు చేయటం రిస్క్ అని అందరూ అంటూ ఉంటే ఆ కొత్త వాళ్ళలోనే హిట్ ని వెతకడం కళ్యాణ్ రామ్ స్టైల్. పటాస్ తో అనిల్ రావిపుడిని, బింబిసారాతో వశిష్ఠని టాలీవుడ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన ఘనత కళ్యాణ్ రామ్ సొంతం. అయితే రీసెంట్ గా చేసిన కొన్ని ప్రయోగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ అయినా కళ్యాణ్ రామ్ తన పంథా మార్చుకోకుండా మరో ఎక్స్పెరిమెంట్ కి సిద్ధం అవ్వటం విశేషం. మరి ఈసారి ఆయన నమ్ముకున్న ఆ కొత్త టాలెంట్ ఎవరు, ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో రిస్క్ తీసుకునే హీరోలు చాలా మంది ఉన్నా కొత్త దర్శకులకు వరుసగా అవకాశాలు ఇచ్చే హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి కళ్యాణ్ రామ్. కెరీర్ ప్రారంభం నుంచి ప్రయోగాలకు వెనకాడకుండా హిట్స్ చూశాడు, భారీ డిజాస్టర్స్ కూడా చూశాడు. ఆయన న్యూ టాలెంట్ మీద నమ్మకం మాత్రం తగ్గలేదు.
పటాస్తో హిట్ మిషన్ అనిల్ అలా వచ్చినవాడే. ఇక బింబిసారతో దర్శకుడు వశిష్ఠ ఏ రేంజ్ హిట్ కొట్టాడో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా ఈ సినిమాతోనే కళ్యాణ్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన అమిగోస్, ది డెవిల్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంచనాలను అందుకోలేకపోయింది. కెరీర్ లో హిట్స్ వచ్చినా కూడా ఫ్లాప్స్ వచ్చాయి. కానీ కళ్యాణ్ రామ్ తీసుకునే రిస్క్ మాత్రం తగ్గలేదు. ఆ క్రమంలోనే పాన్ ఇండియా సెన్సేషన్ అయిన పుష్ప సిరీస్ కి పవర్ఫుల్ డైలాగ్స్ అందించిన రైటర్ శ్రీకాంత్ ను దర్శకుడిగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడట కళ్యాణ్ రామ్. మొత్తంగా ఇది కేవలం కొత్త సినిమా కాదు, కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో రీడిఫైన్ మూమెంట్. ఇక శ్రీకాంత్ విస్సా చెప్పిన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ రావటమే కాదు, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, ముప్ప అశోక్ వర్ధన్ నిర్మాతగా షూటింగ్ ఈ 2026లో స్టార్ట్ అవుతుందని టాక్. ఏదేమైనా ప్రతిసారి గెలవటం కాదు, ఓడినా మళ్లీ ప్రయత్నించడం గొప్ప విషయం. కొత్త దర్శకులపై నమ్మకం ఉంచిన కళ్యాణ్ మళ్లీ అదే దారిలో అడిగేస్తున్నాడు. మరి కళ్యాణ్ రామ్ ఈ డిసిషన్ తన కెరీర్ కు మరోసారి మలుపు తిప్పుతుందా? 2026లో ఈ కాంబో బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేస్తుందా? లైట్ బాక్స్ మీడియా పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ పై టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటిస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ. హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఇక ఈ టీజర్ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అవ్వటం విశేషం. యూజువలీ ప్రొడక్షన్ డిజైన్ చేసినప్పుడు బోల్డ్ కథలు వింటాం, రకరకాల కథలు వింటాం. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ, ఇట్స్ వెరీ ఫ్రెష్, చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్. కష్టపడ్డాం, ప్లీజ్ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడండి. శ్రీ విష్ణు గారు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చాలా మంచి కాన్సెప్ట్లు, డిఫరెంట్ కాన్సెప్ట్లు చాలా చేశారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు అవ్వచ్చు, బ్రోచేవర్ అవ్వచ్చు, తిప్పరా మీసం, నీది నాది ఒకే కథ. ఈ మధ్య కాలంలో ఆయన చేసే జోనర్లు అన్నిట్లో కల్లా ఇది డిఫరెంట్ జోనర్. ఇది వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సినిమా లవర్స్, మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. సుదర్శన్, యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిఫికేషన్. నాకు విష్ణు గారి గురించి ఆలోచిస్తే ఎవరు నన్ను అడిగితే మీ ఫేవరెట్ రోల్ ఏది అయిందంటే ఎవరు ఒకే సినిమా చెప్పరు. హీస్ డన్ సమ్ అమేజింగ్ వర్క్. ఇప్పుడు కామెడీలు బాగా పాపులర్ అయ్యి ఉండొచ్చు, కానీ యూ కాంట్ లిమిట్ హిమ్ టు కామెడీ. సో ఇలాంటి కథ హుసేన్, హూస్ వర్క్డ్ విత్ సుకుమార్ గారు ఫర్ బోత్ పుష్ప, నానక్ ప్రేమ్తో, అండ్ ఈజ్ అ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ సుకుమార్ గారు టీమ్. ఒక థ్రిల్లర్ పట్టుకొస్తే పర్ఫార్మెన్స్ కావాలి, హీ కెన్ హోల్డ్ ది ఇంటెన్సిటీ అనుకుంటే నాకు తట్టింది విష్ణు గారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్. మంచి కంటెంట్ ఇవ్వాలి. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళా ఈయన ముందు చాలా చేశారు. ఓన్లీ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వాలి. మనం చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఇది చేసేటప్పుడు మంచి కంటెంట్ ఇవ్వాలి అని కోరి ఈ కథను పట్టుకొని నిజంగానే అది పూర్తిగా తయారయ్యే వరకు డే అండ్ నైట్ కష్టపడి తయారు చేసి ఒక పలానా రోజు తీసుకొచ్చారు. అది చాలా బాగా టర్న్ అయింది. దానికి ఎస్పెషల్లీ థ్రిల్లర్ అనేసరికి మనకు కథ చెప్పినప్పుడు మనం ఒకలా ఫీల్ అవుతాం, అది షూట్ చేసేటప్పుడు ఇంకోలా ఫీల్ అవుతాం. లాస్ట్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి అది వాయించిన తర్వాత మనకి అసలేం అర్థమవుతుంది థ్రిల్లర్. ఎందుకంటే ఎంటర్టైనర్లు లేకపోతే కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు ఇవన్నీ మనకి ప్రాసెస్లోనే అర్థం అవుతాయి ఎలా వస్తుందని. ఆ థ్రిల్లర్ మాత్రం లాస్ట్ ఆర్ఆర్ అయ్యే వరకు మనకి ఎలా ఉంటుందనేది తెలీదు. అందుకే ఆ జానర్ పేరు థ్రిల్లర్ ఏమో. ప్రతి ప్రాసెస్ థ్రిల్లింగ్గానే ఉంటుంది. అండ్ దీంట్లో వర్క్ మా కెమెరాకి సాగర్ గారు అండ్ కాలభైరవ్ గారు అండ్ మనీషా ప్రొడక్షన్ డిజైనర్, ఆమె ఫస్ట్ సినిమా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెంటల్ మదిలో అప్పుడు చేసాం, మళ్ళీ ఇప్పుడు చేయటం చాలా కొత్తగా ఉంటాయి. విజువల్స్ అన్నీ కూడా, లొకేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. రెగ్యులర్గా కనిపించదు సినిమా. కంప్లీట్ హైదరాబాద్లోనే జరిగింది కదా, బట్ హైదరాబాద్లో మీకు అనిపించదు. ఎందుకంటే ఎక్కడో ఊరు చివర్లో ఎక్కడో షూటింగ్ చేసాం. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ తీసుకురావటానికి. ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుకా శ్రీనివాస్ నిర్మాతగా ప్రభు సూర్య దర్శకత్వంలో వస్తున్న సినిమా అలా జరిగిన కథ. విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం శ్రీను రవి వర్మ
శివ, రెడ్డి ఇక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. మంచి కంటెంట్, సస్పెన్స్, థ్రిల్లర్ నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, మనం ఒక మంచి కథతోటి అండ్ బడింగ్ ప్రొడక్షన్ కాబట్టి థియేటర్స్లో ఒకసారి మనం థియేటర్స్లో చూసినప్పుడు చాలా చాలా నేను చెప్పిన దానికంటే కూడా బాగా వచ్చిందన్న అటెన్షన్ ఆడియన్స్ నుంచి వస్తుంది. అని సో ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. సో అలాగే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను, హీరో మామ క్యారెక్టరు. చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టరు. సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. 2 గంటలు మాత్రం ఎంటర్టైన్ అవుతారు. ఎంగేజ్ చేసే సినిమా ఇది. కొత్తగా ఏమైనా చేయగలగాం అనేది థ్రిల్లర్ జానర్లోనే జరుగుతుంది పర్టికులర్లీ. ఎందుకంటే స్టోరీలో ట్విస్ట్ అనేది పలు రకాలుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్. సో ఐ థింక్ గుడ్ చాయిస్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఐ కీప్ ట్రైయింగ్ డిఫరెంట్ రోల్స్. ఒక్కదానికే స్టిక్ కాకుండా ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ దట్ ఛాలెంజ్ అనమాట. సో అలా ఈ సినిమా చేయడం జరిగింది అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. లైక్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను, నాకు తెలియలేదు. బట్ వెన్ ఐ సా మై సీన్స్ ఇన్ మై డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు అంటే నా ఇంట్రొడక్షన్ కానీ నా ఇది కానీ చాలా బాగా తీశారు మన డిఓపి గారు. నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ చూసి నాకు ఛాన్స్ ఇచ్చిన సీన్ గారు, నన్ను బాగా చేసిన మా సూర్య గారు, నాకు సపోర్ట్ చేసిన మా యాక్టర్స్, మా డైరెక్టరు, మా డిఓపి రాజమౌళి గారు, ఆయన కాదు అదే రాజమౌళి గారు, ఆయన డిఓపి. ఇంకేం మాట్లాడదామన్నా, అయ్యో ఆయన అవటాల్లో మర్చిపోతాం. ఆ ప్రొడ్యూసర్ గారు మామూలు కాదు. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.